వెల్కమ్ టు ది సెటిల్మెంట్ షో. ఇక్కడ అన్ని రకముల సెటిల్మెంట్లు జరగబడును. ఇవాళ మన సమాజాన్ని ఇబోలా తర్వాత పట్టి పీడిస్తున్న వ్యాధి భూకబ్జా. భూకబ్జాని కాజా కజ్జికాయ తిన్నంత ఈజీగా చేసి పడేస్తున్నారు ఈ సమాజం. అలాంటి భూకబ్జా బారిన పడిన వారే టీం ఏ అడ్డబొట్టు సాంబ, టీం బి నిలువుబొట్టు సాంబ ఇవాళ మన కార్యక్రమానికి వచ్చారు. వాళ్ళ ఏవిలు చాలా తాపీగా కాఫీ తాగుతూ ఆ టీవీలో చూద్దాం. వీళ్ళకి ఫ్యాక్షనిజం అనేది వెన్నతో పెట్టిన విద్య. ఒక్కొక్కటి చూడండి ఎలాగొన్నాడు. ఆడి కలద్దాలు అవసరమా? వీడి చూడండి. అబ్బో ఏ బాబు. ఇప్పుడు బుద్దుగా నిలువుబొట్టు సాంబ మరియు వారి బృందాన్ని ప్రవేశపెట్టండి. పక్క జరుగే. గమనుబే. నమస్తే సార్. మీలో సాంబా ఎవరు? నేనే సాంబా. సాంబా ఏం అలాగైపోతున్నావు? మామూలు చెప్పు. నేనే సాంబా. అది అలాగుండు సార్. నేను మా తమ్ముడు టిఫిన్ చేశారా? చేశాం సార్. సార్ అసలు నేను మా తమ్ముడు ల్యాండ్ ఎక్కడో దగ్గర చేశాం సార్ మేము. సార్ నేను మా తమ్ముడు ఏమేం తిన్నారు? నువ్వే పెద్ద మనిషివా? నువ్వేం పెద్ద మనిషివి? సెటిల్మెంట్ చేస్తామని చెప్పొస్తే సార్ సారీ సార్. మా తమ్ముడి మీద నా కోపం మొత్తం మీ మీద చూపిస్తాను సార్. సారీ సార్. చెప్పు నీ సమస్య ఏమిటి? అప్పట్లో మా బామ్మ చీర్గల్ ఫోటో ఉందా? అందుకే అప్పట్లో అని చెప్పా. అప్పట్లో అంటే అది 1960లో. అప్పా వద్దులే. సర్లే చెప్పు. మా బామ్మకి మా తాతతో కాకుండా ఇంకో తాతతో అఫేర్ ఉంది. ఇంకొకడు మీ తాతలా అవుతాడు రా కుఫ్లీ. ఓ సారీ సార్. ఆడి మనవడే ఈ అట్టబొట్టు సాంబాగాడు. ఆడి పేర్లో అడ్డం ఉందని నా భూమిని అడ్డంగా కబ్జా చేశాడు. మరి నువ్వు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది తెలియకే మీ దగ్గరకు వచ్చా. ఆ భూమి నీదే నమ్మకం ఏమిటి? మీరు అడుగుతారని ప్రూఫ్ తెచ్చాను సార్. ప్రూఫ్ చూడండి సార్. చూడండి సార్. చూడండి సార్. చూడండి సార్. అందులో ఏముందో చదివి వినిపించండి. ఊరి చివరన ఉన్న శ్మశానంలో నా సమాధి పక్కన ఉన్న సెంటు భూమి నా తదనంతరం నా మనవడు సాంబాకే చెందుతుందని రాసుంది సార్. ఇక్కడ సాంబా అంటే ఎవరు? నేనే కదా సార్. మరి ఇంకేంటికి వెళ్ళిపో. నా పేరు కూడా సాంబాయే. ఎక్కడికో చేద్దాం. ఎవడ రమ్మనండి? గో బ్యాక్, గో బ్యాక్, ఇంకా బ్యాక్. స్టాప్. ఇప్పుడు మన వద్దకు వస్తున్న వారు టీం బి అంటే అడ్డబొట్టు సాంబా మరియు వారి బృందం. రండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండ్రా. కూర్చోండి కూర్చోండి. ఏంటి రింగా రింగా రోజెస్. సార్ 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 కూర్చో. నువ్వు కూడా కూర్చో. ఇప్పుడు టీం బి చెప్పే సోది విద్దాం. ఈ నిలువుబొట్టు సాంబా అనే మీ అన్నయ్య వాడు నా అన్న కాదు. పోని మీ బామ్మల బీట్టాల మనవడు. వాడు ఆ స్థలం వాడిదని ఆరోపిస్తున్నాడు. దానికి నువ్వేమంటావు? ఆ ల్యాండ్ నాది. మా తాత నాకు రాసిచ్చాడు. అలా నాదిరా. అలా నాది. అదేంట్రా అలా నాది కదరా. మందే మందే. మా బామ్మ ముందు మా తాతని రా పెళ్లి చేసుకుంది. ముందు మా తాతని రా పెళ్లి చేసుకుంది. మా తాతరా. మా తాతరా. మా తాతరా. మా తాతరా. మా తాతరా. మా తాత. ఎంతమందికి రా తాత?
Choose the best one. రాజమౌళి కట్టే Start again. బీసీ బ్రో బీసీ. ఓకే బ్రో ఓకే. Stop. ఏంట్రా మీ అన్నని? సారీ అన్న. Stop. Stop అని చెప్పాను. Stop అని చెప్పాను. కూర్చో గమనడా కొంచెం చూడిద్ది ఇల్లేంట్రా చోటా చేతాను కూర్చోరా నువ్వు కూడా. కూల్ బ్రో. ఇప్పుడు దాకా జరిగిన విచారణలో ఈ భూమి మీద లేకపోతే మీ ఇద్దరిది కాకుండా నాదా అన్న విషయం తేలలేదు కాబట్టి మీ ఆలోచన మార్చడానికి మా లాయర్ లవంగాన్ని, మీ ఆవేశం తగ్గించడానికి మా డాక్టర్ ధనియాల్ని నేనే రమ్మన్నాను. రండి. వీళ్ళిద్దరు బ్యాచ్ ని బాగా అబ్జర్వ్ చేసినట్టయితే అడ్డపట్టు పెట్టుకున్న బాలుడు బాబు సరి కూర్చోమ్మా ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను సరి కూర్చోట్లేదు నువ్వు కరెక్ట్ కాదు. వీళ్ళ తాత పెద్ద మెంటల్ కాదు అంటున్నాను. వీళ్ళ బామ్మ పెద్ద బిట్టు కాదు అంటున్నాను. నైస్ నైఫ్. వీళ్ళిద్దరిని బాగా పరిశీలించినట్టయితే పెద్దగా ఏం పని జరగదండి. ఫ్యూజ్ లో ఎగిరిపోయి వర్కౌట్ అవ్వదు. సివియర్ గా ఉందా? బాగా స్కోప్ లేదు. పీక్స్ అండి. పొలాలు పాప వదిలేద్దాం వెళ్ళిపోదాం. కడుపులో నొప్పిగా ఉంది. సాయంత్రం 7:15కి మన క్లినిక్ వచ్చే పంజాగుట్ట దగ్గర. ఓకే సార్. వీళ్ళ ఆవేశం తగ్గించడంలో మా డాక్టర్ విఫలమైనా వీళ్ళ ఆలోచన పద్ధతి మార్చడంలో మా లాయర్ సఫలం అవుతాడేమో చూద్దాం. ఏమే నేనేం చేయలేకపోతే నీకు ఆడేం చేస్తాడు? లెట్స్ గివ్ హిమ్ ఎ ఛాన్స్ బ్రో. ఓకే లెట్స్ టేక్ ఇట్ ఈజీ. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం మొత్తం విన్నాను. సో ఇప్పుడు ఒక విధంగా మీకు లా డిఫరెన్స్ చెప్పాలి. లా అనేది అలా ఇలా అదోలా ఉండదు, ఎప్పుడు ఒకేలా ఉంటుంది. సో దట్ ఈస్ లా. అకార్డింగ్ టు ద పెనల్ కోడ్ యాక్ట్ ఆఫ్ కొలాబరేషన్ ఫ్యాక్ట్, సెక్షన్ 144 into 224 plus 4 minus 2 into 0 is equal to 0. ఫైనల్ గా ఈ ల్యాండ్ మీది మీ ఇద్దరికి చెల్లదు. ఈ ల్యాండ్ ఆల్ది కాదు ఇల్ది కాదు కాబట్టి మందెందుకు కాకూడదు? ఎగ్జాక్ట్లీ. నువ్వు వాళ్ళని చూసుకో, నువ్వు వీళ్ళని చూసుకో, నేను రిజిస్ట్రేషన్ చూసుకుంటా. గో. అకార్డింగ్ టు ద మెస్మరైజింగ్. అవసరం లేదు, తెలిసిపోయింది. ద లా ఆఫ్ అమెండ్మెంట్ లేదు, వాళ్ళకి అర్థమైంది.
దాన్ని డాక్యుమెంట్ ఇవ్వు. ఇవ్వు. బాగా ఆలోచించాక నేను తీసుకున్న చర్య ఏంటంటే, మీకున్న ప్రాబ్లం ఈ ల్యాండ్. ఈ ల్యాండే లేకపోతే మీకు ప్రాబ్లమ్ ఉండదు, మీకు గొడవ ఉండదు, ల్యాండ్ ఉండదు. ఇంతటితో ఇవాళ సెటిల్మెంట్ షో సమాప్తం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. ఏ డైవర్స్ కేసు తోటో, ఏ చీటింగ్ కేసు తోటో, లేకపోతే ఇలాగే ఏ బుకబ్జా కేసు తోటో మళ్ళీ కలుద్దాం. నేను మీ అన్నా ఇక్కడ ఇంతకీ ఏమిందంటావు? అదే నాకు తెలియట్లేదురా తమ్ముడు. I hope you guys are enjoying the video. Please do like, share, and subscribe our channel. Okay. Sir, my land సంగతి ఏం చేశారు సార్? ఇంత అర్థం తీసుకున్నాడు హాస్పిటల్. మెస్మరైజింగ్ మెమరీ ఏమైందంటే ఫండమెంటల్ లా ప్రకారం నాకు సంబంధం లేదండి. పాప్కార్న్ అయిపోయింది, మన వీడియో కూడా అయిపోయింది. స్టే ట్యూన్ ఫర్ లాట్ మోర్ ఫనీ స్టఫ్ ఫ్రమ్ టీమ్ వైవా. #weareback. లాట్ మోర్ ఫనీ స్టఫ్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్. అందరు గంట సేపు ఎలాగ ఉండండి. అది ఎగిరించుకోవచ్చు, కొంచెం అలా కొంచెం ఎగిరించుకోవచ్చు. అరే సరిపోతుంది, నువ్వు నా కొడుకువేనా? 2 2 2 3 3 4 4 5 6 6 7 8 ర్యాంకులు మావే 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 మావే.